అల్లు అర్జున్ అంటే ప్రస్తుతం మెగా ఫ్యాన్స్‌లో చాలామందికి పడట్లేదు. దానికి కారణం మొన్న ఎలక్షన్ సందర్భంలో జరిగినటువంటి వ్యవహారం. అయితే ఇప్పుడు వాళ్ళు ట్రోల్ చేయడానికి ఒక అవకాశం దొరికింది. ఈ ఒక ఏదో సంథింగ్ సోషల్ మీడియా వాళ్ళు ఎవరో ప్లాస్టిక్ సర్జన్‌ని తీసుకొచ్చి ఓ ఇంటర్వ్యూ చేశారు. అందులో వీడియో బిట్లలో ఇంటర్వ్యూలో పలు సినిమా సెలబ్రిటీల పాత మొహాల్ని, కొత్త మొహాల్ని పక్కన పెట్టి ప్రశ్నలు అడిగితే ఆ సర్జన్ ఎవరెవరిది ఏమేమి మార్చారు అన్నటువంటిది ఆపరేషన్ జరిగింది అన్నది తన నాలెడ్జ్‌తో చెప్పుకొచ్చారు. అందులో దుల్కర్ సల్మాన్ ముక్కుకి, దీపికా పడుకునే ముక్కుకి సర్జరీలు జరిగినట్టు చెప్పేశాడు. అలాగే అమీ జాక్సన్, శోభితా ధూళిపాళ్లకు సర్జరీలు జరిగాయన్నాడు. అల్లు అర్జున్ అలియాస్ బన్నీకి నోరు, ముక్కు సర్జరీలు జరిగినాయి అన్నటువంటిది అతను ఐడెంటిఫై చేసింది ఆ సర్జన్. ఇందులో బన్నీకి సంబంధించినటువంటిది ఇప్పుడు దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సర్జరీలు చేయించుకు బతికినోడు అది ఇదని. సరే, ఎవడు ఏది చేయించుకోవడం సర్జరీలు నిషేధం కదా, నిషేధం అయితే చేయించుకోరు కదా. రెండోది ఆ లెక్కనైతే అంతకుముందు రామ్ చరణ్ పేరు కూడా అట్లాంటి ప్రచారమే జరిగింది. అలాగే ప్రతి ఒక్కళ్ళ పేర్లు అట్లాంటి ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ వ్యక్తిగత జీవితం. వ్యక్తిగత జీవితంలో మనం ఏలు పెట్టాలా, ట్రోల్ చేయాలా, అవసరమా అన్నది ఆలోచించుకోవాలి. సినిమా అనేది ప్రతిభకి సంబంధించినటువంటి అంశం. సాధారణ ఏ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి చిరంజీవి ఆ స్థాయికి ఎదిగారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ స్వశక్తితో ఎదుగుతూ వచ్చారు. ఏదైనా సరే మనం అల్లు అర్జున్కి వాళ్ళ నాన్న పేరు కంటే కూడా తన పేరు ఎక్కువ తెచ్చుకున్నాడు. వాళ్ళ నాన్న అయితే కనుక ఏ నిర్మాతగానో మిగిలిపోవాలి కదా, చక్కగా తనకంటూ ఓ సొంత ఇమేజ్ సంపాదించుకున్నాడు. నచ్చితే చూడు సినిమా, నచ్చకపోతే వదిలేసి ట్రోల్ చేయడం, తిట్టడం, శాపనార్థాలు పెట్టడం ఇది అవసరమా? అది చేసినప్పుడు రేపు పొద్దున మనం అభిమానించే హీరోలకు కూడా అట్లాగే జరిగితే ఒప్పుకుంటామా? ఆలోచించుకోవాలి.